హాయ్ ఫ్రెండ్స్, ఓ చిన్న మెసేజ్ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఏంటా మెసేజ్ అంటే, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని ఓ మహాకవి వర్ణించిన వర్ణన జీవిత సత్యం. నాన్న ఎప్పుడూ వెనకబడుతూనే ఉంటానండి. మన కుటుంబాలలో, మన చిన్నతనంలో చదువుకో చదువుకో అని నాన్న మనల్ని ఎందుకు కొడుతుంటాడో తెలుసా అండి? చదవకపోతే ఎక్కడ నా కొడుకు నాలా తయారవుతాడేమోనన్న భయంతో కొట్టి చదివిస్తుంటాడండి నాన్న. కానీ మనం వినం. నాన్నపై కోపగించుకుంటాం, ద్వేషం పెంచుకుంటాం, అసూయ కలిగించుకుంటాం. అమ్మ దగ్గర ఉండినంత ప్రేమగా నాన్న దగ్గర ఉన్నాం. ఇదేనేమో కాబోలు నాన్న వెనకబడిపోవడానికి కారణం. 9 మాసాలు మోసి కనింది అమ్మే అయినా నువ్వు ఒక ప్రయోజకుడివై నీ వెన్ను వెంట ఉండి నడిపించేది నాన్నేనని మనం గ్రహించుకో. రేయనక పగలనక ఎండనక వాననక చెమటోడ్చి కష్టపడి నిన్ను చదివించి ఒక ప్రయోజకుడిని చేసి నీ మొహంలోని సంతోషాన్ని చూసి మురిసిపోతుంటాడు నాన్న. నాన్న ఉండినప్పుడు తెలియదు నాన్న యొక్క విలువ. నాన్నే లేకపోతే ఎక్కడ ఉంటుంది మనకి ఈ సమాజంలో విలువ? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అంటారు. అంటే తల్లిదండ్రులే కదండి మనకి మొదటి దైవాలు. అలాంటి వాళ్ళని ఎంతో మంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో వదిలి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వాళ్ళని భరించలేక వదిలేస్తున్నారా? భారం అనుకుంటున్నారా? అదే మీ తల్లిదండ్రులు మీరు పుట్టినప్పుడు వాళ్ళు భారం అనుకుంటే మీరు ఈ పాటికి ఇలా జీవించి ఉండేవాళ్ళ? ఒకసారి ఆలోచించండి. పసితనంలో పాలు పెట్టి పెంచిన తల్లిని, తన గుండెలపై నడక నేర్పిన నాన్నని మన గుండెల్లో పెట్టి చూసుకోవాలే కానీ ఎక్కడో వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళకూడదన్నదే నా సందేశం. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ నాన్న. ఉంటాను ఫ్రెండ్స్.